नाजरीन अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप देख रहे हैं दास्तान नलगुंडा न्यूज़ चैनल। अदालत के अहकाम के मुताबिक तकरीबन 52 लाख मालियत 207.056 किलोग्राम ड्रग्स नजरआतीश की गई। यह बात जिला मोहतमिम पुलिस नलगुंडा शरद चंद्र पवार ने आज नारकटपल्ली मंडल के गुमलाबाई पुलिस फायरिंग रेंज जो कि आबादी से दूर वाक़ है वहां पर ड्रग्स डिस्पोजल कमेटी की निगरानी में नजरआतीश करने के बाद मीडिया से बात करते हुए बताई। उन्होंने बताया कि जिले नलगुंडे को मंशियात से पाक बनाना ही उनका अवलीन मकसद है। गांजे की गैर कानूनी नकलो हमल और फरोख्त पर सख्त नजर रखते हुए कार्रवाई की जा रही है। उन्होंने तफसीलात बताते हुए कहा कि जिले नलगुंडा के तमाम पुलिस स्टेशनों के हदूद में 18 गांजे के पौधे और 173 नशा आवर गोलियां जब्त की गई। उन्होंने कहा कि जिले में गैर कानूनी गांजा और दीगर मंशियात की नकलो हमल और इस्तेमाल को रोकने के लिए सख्त इकदाम किए जा रहे हैं और मुलविस पाने वाले अफराद को गिरफ्तार करते हुए जेल भेजा जा रहा है। उन्होंने कहा कि अगर किसी को गांजा या मंशियात और दीगर गैर कानूनी सरगर्मियों के बारे में इत्तला हो तो वो टोल फ्री नंबर 8712670266 पर इत्तला दे। అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకున్న డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే కార్యక్రమంలో నల్గొండ పోలీస్ ఇవాళ 17 కేసులలో 207 కేజీస్ ఆఫ్ గాంజా డ్రగ్ డిస్పోజల్ కమిటీ డిసైడ్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ మనం 207 కిలోల గాంజా మనం డిస్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు ఈ గత కొన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఇప్పుడు దాకా చాలా కేసులు కట్టడం జరిగింది. ఈ సంవత్సరంలోనే సుమారు 30 గాంజా కేసెస్ కట్టడం జరిగింది. ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అన్నా, పెడ్లర్స్ అన్నా, ట్రాన్స్పోర్టర్స్ అన్నా వీళ్ళందరూ ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా మనం ఉక్కుపాదం మోపుతున్నాము. ఇప్పుడు దాకా చేసిన కేసులన్నింటిలో కూడా మనం వాళ్ళందరికీ కూడా రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులు కన్విక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ డ్రగ్స్ రహిత జిల్లా కోసము అందరు కూడా చాలా నల్గొండ పోలీస్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. డిఎస్పీ నల్గొండ గారు, డిఎస్పీ, డిసిఆర్బి, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా కృషి చేసి మన నల్గొండ జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా అయ్యే విధంగా మేమందరం కూడా ప్లాన్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది రిటర్న్ మీరు పెట్రోల్ వచ్చి బస్తా కంటే సందులో